విల్లా కొని మోసపోయిన మనోజ్ పోలీస్ స్టేషన్లో రోహిణిని చంప పగలగొట్టి నిజాన్ని బయటపెట్టిన కల్పన. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కల్పన ఎంట్రీ అయితే అద్దరిపోతుంది. చివర్లో అయితే ట్విస్ట్ మామూలుగా లేదు. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మనోజ్ రోహిణి ఇద్దరు కూడా ఒక పెద్ద విల్లానైతే చూస్తారు. ఇక విల్లాని చూసి అప్పుడే వాళ్ళైతే చాలా బాగా నచ్చడంతో అందులోనూ వాళ్ళు తక్కువ రేటుకి ఇస్తామని బాగా కూడా నమ్మిస్తారు. దాంతో ఇక వాళ్ళ మాటలు నమ్మేసి ఆ విల్లాని కొనాలని ఇద్దరు కూడా నిర్ణయించుకుంటారు. అప్పుడు ఇక రోహిణి మనోజ్ ఇద్దరు కూడా ఇంటికి వచ్చి మేము ఇలాగా విల్లా కొనాలని అనుకుంటున్నాము, రేపే అడ్వాన్స్ కూడా ఇవ్వబోతున్నాము. ఇక మనోజ్ అయితే అంటాడు. ఇక ఆ మాట విని ఒక్కసారే ప్రభావతి ఏంటి విల్లాని కొంటున్నారా అని షాక్ అయిపోతూ ఉంటుంది. అవునమ్మా, విల్లాని కొంటున్నాం. అసలు ఎంత పెద్ద ఇల్లు తెలుసా, స్విమ్మింగ్ పూలు అన్నీ కూడా ఉన్నాయి. రేపు అందరూ కూడా నాతో వచ్చి ఆ ఇల్లును చూడండి అని అంటూ ఉంటాడు. మనోజ్ అయితే అంత డబ్బు నీ దగ్గరికి ఎలా వచ్చిందిరా అని అడుగుతూ ఉంటాడు. సత్యం ఏం లేదు నాన్న, ఇప్పుడు అడ్వాన్స్ ఇచ్చాము, అలాగే నేను కూడా రోహిణి ఇద్దరం కూడా బ్యాంక్ లోన్కి అప్లై చేశాము. బ్యాంక్ లోన్ వస్తే ఆ డబ్బులు కట్టేస్తాము నెల నెల ఈఎంఐ ద్వారా. ఇక మేము బ్యాంకు లోన్ కట్టుకుంటాం నాన్న, ఇల్లు చాలా తక్కువ రేటుకు వస్తుంది అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే. అప్పుడు ఇక బాలు అంత తక్కువ రేటుకి ఇస్తున్నారంటే ఆ ఇంట్లో ఏ దుష్టశక్తి ఉందో, లేకపోతే ఆ ఇంట్లో ఏం జరిగిందో అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మనోజ్ అయితే అసలు ఆ ఇల్లు ఏమీ జరగలేదు, వాళ్ళకి ఆ ఇల్లు ఎంతో కలిసి వచ్చింది. దుబాయ్లో బిజినెస్ బాగా రన్ అవుతుందని అక్కడికి షిఫ్ట్ అయిపోదామని, ఇక్కడ ఎవరూ లేరని ఈ ఇంటిని అమ్మేస్తున్నారు. అది కూడా తక్కువ రేటుకి. మాలాంటి వాళ్ళు వస్తారని ఎదురు చూస్తూ ఇప్పటి వరకు ఆగారు, మా మంచితనం చూసిస్తున్నారు అని అంటూ ఉంటే అప్పుడే ఏంటి మీ మంచితనం చూసిస్తున్నారా, ఇంకో మాట చెప్పరా, వినడానికి ఇదేదో చాలా ఇదిగా ఉంది అని అంటూ ఉంటాడు బాలు అయితే. ఇక బాలు అన్న మాటకి అంటూ ఉంటాడు, అవునరా, బాలు అన్న దాంట్లో తప్పేముంది, అంత తక్కువ రేటుకి అంత పెద్ద ఇల్లు ఎలా ఇస్తారు అని సత్యం అంటూ ఉంటే అసలు ఏంటండి మీరు, వాడేదో ఇల్లు కొనుక్కొని బాగుపడదామని వాడనుకుంటుంటే మీరేంటి అలా మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటుంది ప్రభావతి. రేపు అందరం కూడా వెళ్తున్నామని అనగానే నాకు రెస్టారెంట్లో పనుందని రవి అంటాడు, నాకు కూడా డబ్బింగ్ స్టూడియో పనుంది అని శృతి అయితే అంటుంది. మీరు నేను ఇల్లు కొట్టడం చూసి ఓర్చుకోలేక దాన్ని చూడ్డానికి కూడా రానని చెప్తున్నారు. నాకు అర్థమయ్యింది, నేను ఎదుగుతుంటే ఓర్చుకోలేకపోతున్నారు. అందరూ వెళ్ళి సరదాగా చూసొద్దామని చెప్పాను కదా అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే. అప్పుడే ఇక బాలు ఏమో రవిని పక్కకి తీసుకువెళ్ళి మీనా శృతిని పక్కకి తీసుకువెళ్ళి వాళ్ళు ఇల్లు కొనుక్కునే ఆనందంలో ఉన్నారు, మనవంతుగా వెళ్ళి ఇల్లుని చూద్దాము, దాంట్లో ఏముంది అని అంటూ ఉంటుంది మీనా. ఇది మన కుటుంబం శృతి, మన కుటుంబానికి మనమే అండగా ఉండకపోతే ఎలాగా అని చెప్పి శృతిని ఒప్పిస్తుంది. బాలు కూడా వాడు అసలే ప్రతి దాంట్లో మోసపోతూ ఉంటాడు, ఇది తక్కువకి వస్తుందని చెప్తున్నాడు, ఒకసారి వాడి వెనకాల వెళ్ళి చూద్దాము మనం కూడా అని బాలు కూడా రవికి చెప్తాడు. అలా బాలు మీనా చెప్పాక రవి శృతి ఇక వచ్చి వాళ్ళైతే అంటూ ఉంటారు, మేం కూడా రేపు వస్తున్నామని. అదేంటి మేము ఇంతలా చెప్పినా వినిపించుకోలేదు, ఆ బాలు మీనా పక్కకి తీసుకువెళ్ళి మీ ఇద్దరికి ఏ మంత్రం వేశారు, ఇద్దరు కూడా ఒప్పుకున్నారు అని అంటూ ఉంటే ఆ మాట విని వాళ్ళు చెప్పాలనే రీతిలో చెప్పారు, అంతే తప్ప వీళ్ళకిలాగా మాకు బడి ఏడుస్తారా అందుకే రావడం లేదా అనలేదు. కుటుంబం అన్నాక అందరూ కలిసిమెలిసి ఉండాలి, చూసొద్దాము అని వాళ్ళు చక్కగా అర్థమయ్యేలా చెప్పారు, అందుకే వస్తామన్నాము అని అంటూ రవి అయితే చెప్తాడు. వాళ్ళు గుడిలో అడ్వాన్స్ తీసుకుంటారు కాబట్టి తర్వాత వెళ్దాము అని ఇక చెప్తూ ఉంటాడు మనోజ్ అయితే. ఉదయం అవ్వంగానే ఇక మీనా కూడా వాళ్ళ అమ్మని కలవడానికి గుడికి వెళ్తుంది. అలా గుడికి వెళ్ళిన తర్వాత నాకు ఆర్డర్ వచ్చిందమ్మా, దాంట్లో చాలా డబ్బులు వచ్చాయి, అందుకని నీకు సుమతికి తమ్ముడికి బట్టలు తీసుకొచ్చానని వాళ్ళ ముగ్గురికి కూడా బట్టలు ఇస్తూ ఉంటుంది. ఈలోగా రోహిణి మనోజ్ అయితే అక్కడికి వస్తారు. అప్పుడే ఇక మనోజ్ అయితే మీనాని చూసి అంటూ ఉంటాడు రోహిణితో, చూడు రోహిణి, అడ్వాన్స్ ఇచ్చేటప్పుడు ఆ మీనాని నువ్వేమీ పిలవద్దు, పిలిస్తే మాత్రం బాగోదు అని అంటూ ఉంటాడు. మరి మనోజ్ అయితే సరే మనోజ్, నువ్వు లోపలికి వెళ్ళి వాళ్ళు వచ్చారేమో చూడు, నేను వెళ్ళి పువ్వులు కాయలు తీసుకొస్తాను అని రోహిణి అంటూ ఉంటుంది. అప్పుడే పూల కోసమని రోహిణి వస్తుంది.
రోహిణి గుడికొచ్చారా అని అడుగుతూ ఉంటే, అవును మీనా, కొత్త ఇంటికి అడ్వాన్స్ ఇవ్వడానికి వచ్చాము, పువ్వులు ఇవ్వండి ఆంటీ అని రోహిణి వాళ్ళమ్మని అడుగుతుంది. అప్పుడే పువ్వులు కాయలు కూడా తీసుకొని లోపలికి వెళ్ళబోతుండగా ఇంతలో ఒక కాకొచ్చి రోహిణి తల మీద కొడుతుంది. దాంతో ఇక అది చూసి ఒక్కసారే మీనా పార్వతి కూడా రోహిణి దగ్గరికి వెళ్ళి, ఏమైంది రోహిణి అని అంటూ ఉంటే, ఆ కాకింటూ నా తల మీద కొట్టింది అని అంటూ ఉంటుంది రోహిణి. చూడండమ్మా, ఏదో ఇంటి రిజిస్ట్రేషన్ కూడా అని అంటున్నారు, ఇదేదో అపశకునంలా ఉంది, కాస్త ఆలోచించుకోండి అని అంటూ ఉంటే, మాకేం పర్వాలేదు, మీరేమి కంగారు పడకండి అని అంటూ ఉంటుంది రోహిణి. తర్వాత రోహిణి లోపలికి వెళ్ళిపోయాక ఇక మీనాని వెళ్ళి చెప్పమని అంటుంది. మనకెందుకమ్మా, ఇప్పుడే కదా తను సమాధానం ఎలా చెప్పిందో అని సుమతి చెప్తూ ఉంటే, అది కాదమ్మా మీనా, ఎంత కాదనుకున్నా తను మీ తోటి కోడలు, ఒకసారి వెళ్ళి చెప్పు అని అంటూ ఉంటే అప్పుడే మీనా లోపలికి వెళ్తుంది. రోహిణి, ఒక్కసారి నా మాట విను, నీకు తల మీద కాకి కొట్టింది కదా, ఏదో అపశకునమే, తరువాత అడ్వాన్స్ ఇవ్వడం పెట్టుకోండి అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ ఇంటి ఓనర్లైతే, అదే నకిలీ ఓనర్లైతే చాలా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటిది, చేతికి డబ్బులు వస్తున్న టయానికి ఈమె చెడగొడుతుందేంటి అని అనుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరూ. మనోజ్ అయితే రోహిణిని, ఏంటి తల మీద కాకి కొట్టిందా అని అడుగుతూ ఉంటే, అవును మనోజ్ అని అంటూ ఉంటుంది రోహిణి. అయ్యో రోహిణి, మరి అలా అయితే ఎలాగా, తర్వాత చూసుకుందామా, నాకు ఎందుకు అపశకునంలాగే ఉంది అని అంటూ ఉంటాడు. మనోజ్ అయితే, మనోజ్ నువ్వు కూడా చదువుకున్న వాడివి, ఇలాంటివి నమ్మితే ఎలా చెప్పు అని రోహిణి అంటుంది. అప్పుడే వానర్స్ వచ్చి, పోనీలే మనోజ్, వదిలేయండి, ఒకవేళ తర్వాత ఎవరైనా మంచి వాళ్ళు వస్తే వాళ్ళకి ఇచ్చేస్తాము, మీకు ఇప్పుడు ఇబ్బందిగా ఉన్నట్టుంది అని అంటూ ఉంటారు. అయ్యో ఇబ్బంది ఏం లేదు సార్, మీనా నువ్వు మా ఇంటిని కొనడానికి చెడగొట్టడానికి ఏమి చెప్పకు, వెళ్ళిపో అని రోహిణి అనడంతో, నేను చెప్పాలనుకుంది చెప్పాను, తరువాత నీ ఇష్టమని రోహిణి మాటలు విని ఇక మీనా అయితే వెనక్కి వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇంకా మనోజ్ అయితే అడ్వాన్స్ అయితే ఇస్తాడు. ఇవి 5 లక్షలు, మొత్తం 30 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి మరొక 15 రోజుల్లో మిగతా అమౌంట్ అంతా కూడా ఇచ్చేస్తాను, బ్యాంక్ లోన్ పెట్టుకున్నాము, ఇప్పుడు మిగతా అడ్వాన్స్ అమౌంట్ అయితే ఇంటి దగ్గరే ఇస్తాము, విల్లాకి వెళ్దాం, మాకు ఫ్యామిలీ కూడా వస్తుంది అని చెప్తారు. ఇక అందరూ కూడా బయలుదేరుతారు. బాలు మాత్రం, నాకు అర్జెంటుగా ట్రిప్ వచ్చింది, నేను అటు నుంచి అటే వస్తాను, మీరు వెళ్ళండి అని బాలు అయితే చెప్పడంతో ఇక బాలు ఒక పక్కకి వెళ్ళిపోయి అందరూ ఇల్లు చూడ్డానికైతే వెళ్తారు. అలా ఇల్లు చూడ్డానికి వెళ్ళిన తర్వాత ఇంతలో ఇక ఆ నకిలీ ఓనర్స్ ఉన్నారు కదా, వాళ్ళకైతే అసలు ఓనర్ ఫోన్ చేస్తాడు. నా బాకీ వెంటనే మీరు తీర్చాలి, మా ఇంటిలో అద్దెకుంటూ అప్పుడే 6 నెలల నుంచి అద్దె కట్టడం లేదు, నేను ఇప్పుడే వస్తున్నాను ఢిల్లీ నుంచి, ఒక అరగంటలో అక్కడ ఉంటాను అని అతను చెప్పడంతో షాక్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడు మనం అనుకున్న ప్లాన్ ఫెయిల్ అయిపోయేటట్టుంది, వెంటనే వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మనం పారిపోవాలి అని అంటూ వాళ్ళిద్దరూ అయితే మనోజ్ వాళ్ళు ఎక్కడ అని ఎదురు చూస్తూ ఉంటే మనోజ్ వాళ్ళైతే వెళ్తారు. బయట నుంచే ప్రభావతి, అమ్మో ఎంత పెద్ద ఇల్లుందో, నా మనోజు గొప్పవాడైపోయాడు, కోటీశ్వరుడైపోయాడని చాలా కలలు కంటూ లోపలికైతే అడుగు పెడతారు. ఇల్లుని చూసి ప్రతి ఒక్కరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇంకా, చూసావమ్మా, ఇది మొత్తం 5 కోట్లు విలువ చేసే విల్లా, కానీ మాకు 3 కోట్లకే ఇస్తున్నారు అని అంటూ ఉంటే, 3 కోట్లే అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఎందుకు అత్తయ్య ఆశ్చర్యపోతారు, ఈ ఏరియాలో మాకు కూడా ఒక విల్లా ఉంది, దాని కాస్ట్ అలాగే ఉంటుంది అని అంటూ ఉంటుంది శృతి. అయితే మీకు కూడా విల్లా ఉందా అని అనగానే, అవును మా డాడీ ఎప్పుడో కొనేశారు అని శృతి అయితే చెప్తుంది. ఇంతలో ఇంకా నకిలీ ఓనర్స్ అయితే, చూడండి మనోజ్ గారు, మిగతా అమౌంట్ ఇస్తే మేము బయలుదేరుతాము, మాకు ఫ్లైట్కి టైం అవుతుంది, మీరు తీరిగ్గా ఇల్లు చూడండి అని అంటూ ఉంటే, ఓకే సార్ ఓకే, రోహిణి అవి మిగతా బ్యాలెన్స్ ఇచ్చేసాయి అని టేబుల్ మీద డబ్బులు పెడతారు. ఆ డబ్బులు చూసి వాళ్ళైతే ఎంతో ఆనందపడుతూ ఉంటాయి. అప్పుడే మీనాకి డౌట్ వచ్చి శృతితో ఇలా అంటూ ఉంటుంది, ఎప్పుడు ఇంత డబ్బులు చూడనట్టు వాళ్ళేంటి శృతి అంత ఆశ్చర్యపోతున్నారు ఆ డబ్బును చూసి, అసలు ఈ ఇంటికి వెళ్ళేనా ఓనర్సు అని అంటూ ఉంటుంది. మీనా అయితే, నాకు కూడా అదే అనుమానంగా ఉంది అని శృతి అయితే చెప్తుంది. వాళ్ళైతే ఇక డబ్బులు తీసుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక మీనాతో అన్న శృతి అయితే ఎలా అంటూ ఉంటుంది, రోహిణి
వాళ్ళని చూస్తుంటే ఇంటి ఓనర్స్‌లా నాకు కనిపించడం లేదు. అలాగే వాళ్ళు డబ్బులు చూస్తుంటే ఎప్పుడూ అన్ని డబ్బులు చూడనంటూ ఆశ్చర్యపోతున్నారు. అసలు వాళ్ళు మొత్తం మీరు ఇన్ఫర్మేషన్ అడిగే ఈ ఇల్లుని కొనుక్కున్నారా? ఎందుకంటే మీనాకి నాకు డౌటొచ్చింది అని అంటూ ఉంటుంది శృతి. అవును రోహిణి, ఇల్లంతా కూడా బాగుంది. కానీ వాళ్ళని చూస్తుంటే ఇంటి ఓనర్స్‌లా కనిపించడం లేదు. వాళ్ళ గురించి ఎంక్వైరీ చేశారా మొత్తం అని మీనా చెప్తుంది. అప్పుడే ప్రభావతి అయితే చూడండి, మీ ఇద్దరు ఇల్లు బాగుంటే బాగుందని చెప్పండి. అంతే తప్ప నా కొడుకు కోడలు ఏదో తప్పు చేసినట్టు వాళ్ళని ప్రశ్నలు వేస్తున్నారేంటి? ఆ మాత్రం వాళ్ళిద్దరికీ తెలియకుండానే చేస్తున్నారా? అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక శృతి అయితే సరే ఆంటీ, మేము ఒక్క మాట కూడా అనవులేండి, మాకెందుకొచ్చింది అని అంటూ ఉంటుంది శృతి అయితే. తర్వాత ఇక బాలు అయితే తను ట్రిప్కి వెళ్ళింది కెనడా నుంచి వస్తున్న కల్పనని తీసుకొని రావడానికి. ఇక కల్పన అయితే మళ్ళీ ఇండియా అయితే వస్తుంది. బాలుకి కారుకి ఫోన్ చేస్తుంది. అప్పుడే బాలు అయితే ఫార్నమ్మ, అదేంటి అంత తొందరగా వచ్చారు? మన స్థలం కొన్నానన్నారు కదా, ఆ స్థలం గురించి వచ్చారా ఏంటి అని బాలు అడుగుతూ ఉంటే, లేదు బాలు, నేనేమి స్థలం కొనలేదు. ఇక్కడ ఉన్నవారు కూడా అమ్మేసుకొని శాశ్వతంగా కెనడాలోనే సెటిల్ అయిపోదామని వచ్చాను. ఇక అంతే, ఇదే నేను ఇండియా లాస్ట్ రావడం అని అంటూ ఉంటుంది. అవునా, అసలు ఎందుకు మీరు ఇండియాలో ఉన్నాయన్నీ అమ్మేసుకోవాలనుకుంటున్నారు? ఇక్కడ మీకు జ్ఞాపకంగా ఏదోటి ఉండించుకోవచ్చు కదా అని అంటూ ఉంటే, దానికి ఒక బలమైన కారణం ఉందిలే. ఇక్కడ నాకు శత్రువులున్నారు అని అంటూ ఉంటుంది కల్పన. మీకు శత్రువులు ఎవరున్నారు ఫార్నమ్మ అని అంటూ ఉంటే, ఉన్నారు కాబట్టే ఇక్కడ అన్నీ అమ్ముకోవాల్సి వచ్చింది. నేను ఒకళ్ళ వల్ల మోసపోయాను అని అంటూ ఉంటుంది కల్పన. అంటుంది కానీ పేరు చెప్పదు. మొన్న వచ్చినప్పుడు నన్ను అలాగే మోసం చేశారు అని అంటూ ఉంటే, అలా అయితే నాకు చెప్పాల్సింది, వాళ్ళని 4 తగిలిచ్చేవాణ్ణి అని అంటూ ఉంటాడు బాలు. తరువాత ఇక కల్పన అయితే నన్ను రూమ్కి తీసుకువెళ్ళు, తరువాత నేను ఫ్రెష్ అప్ అయిపోయి అప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలో చెప్తాను అని అంటూ ఉంటుంది కల్పన. తరువాత కల్పనని ఒక హోటల్ రూమ్కి అయితే తీసుకువెళ్తాడు బాలు. ఇంతలో ఇల్లంతా చూసుకొని ఆనందపడుతూ ఉంటాడు మనోజ్ అయితే. అలా ఆనందపడుతూ ఉన్న మనోజ్ దగ్గరికి ఒక అతనైతే వస్తాడు. వచ్చిన తర్వాత, రేయ్ శంకర్ ఎక్కడ్రా అని పిలుస్తూ ఉంటే, ఎవరయ్యా నువ్వు? అసలు ఏంటి అలా కేకలు కొడుతున్నావు? అయినా పర్మిషన్ లేకుండా ఇంట్లోకి ఎలా వచ్చేస్తావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు మనోజ్ అయితే. ఏంటయ్యా నువ్వు, నా ఇంట్లోకి రావడానికి నాకు పర్మిషన్ ఏంటి అని ఇంటి ఓనర్ అయితే చెప్తాడు. అది విని ఒక్కసారి మనోజ్ అయితే, ఏంటి ఇది నీ ఇల్లా? అసలు ఈ ఇల్లు నీ ఇల్లేంటి? నేను ఇప్పుడే 3 కోట్లు పెట్టి ఇల్లు కొన్నాను, 30 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాను అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే. ఏంటి, దీన్ని 3 కోట్లు పెట్టుకున్నావా? 30 లక్షలు అడ్వాన్స్ ఇచ్చావా? ఎవరికిచ్చావు నువ్వు అని అనగానే, ఇదిగో వీళ్ళకే ఇచ్చాను, వీళ్ళతో ఫోటో కూడా తీయించుకున్నాను చూడు అని వాళ్ళ ఫోటోని చూపిస్తాడు. అవునా, ఒకసారి వాళ్ళకి ఫోన్ చెయ్యి అని అనగానే అప్పుడే ఇక మనోజ్ అయితే ఫోన్ చేస్తాడు. ఫోను స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది వాళ్ళది. అప్పుడే ఇక అంటూ ఉంటాడు, ఏంటి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది కదా? ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ వస్తుందో తెలుసా? వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారు. వాళ్ళు ఇంటి ఓనర్స్ కాదు, అసలైన ఇంటి ఓనర్ని నేనే. నేను 6 నెలల నుంచి వాళ్ళు అద్దె కట్టడం లేదని వాళ్ళని నేను హింసిస్తున్నాను. వాళ్ళకి ఇల్లు అద్దెకిచ్చి నేను మా అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఉండిపోయాను. 6 నెలల నుంచి అద్దె కట్టడం లేదు కదా, ఇలా ఇల్లు అమ్మడానికి ప్రయత్నిస్తున్నారని తెలుసుకొని నేను ఇండియాకి వచ్చాను. వాళ్ళకి ఫోన్ చేశాను, నేను అర్జెంటుగా వస్తున్నాను, అరగంటలో అక్కడ ఉంటాను, నా బాకీ తీర్చేయాలని. సరే అని చెప్పేసి వాళ్ళు ఫోన్ పెట్టేశారు అని అనగానే అప్పుడే ఇక ఒక్కసారి మనోజ్ రోహిణి షాక్ అయిపోతూ ఉంటారు. ఇక రోహిణి అయితే, అంటే ఇంటి ఓనర్స్ మీరా అని అనగానే, అవును, ఇవే ఒరిజినల్ పేపర్స్, ఈ ఇల్లంతా కూడా నా పేరు మీద ఉంది అని పేపర్స్ కూడా చూపిస్తాడు. అవి చూసి ఒక్కసారి కళ్ళు తిరిగి పడిపోతుంది రోహిణి. ఎంత అన్యాయం జరిగిపోయింది, ఇలా జరుగుతుందని అస్సలు కూడా అనుకోలేదు అని అంటూ ఏడుస్తాడు మనోజ్ అయితే. అప్పుడే ఇక ప్రభావతి, అయ్యో ఎంతో కష్టపడి వాళ్ళ ముఖాన్ని పోసావు కదరా డబ్బులన్నీ అని అంటూ తిడుతూ ఉంటుంది ప్రభావతి. ముందు నుంచి మీనా, శృతి ఇద్దరు కూడా అంటూనే ఉన్నారు, కానీ మీరెక్కడ వినిపించుకున్నారు? వాళ్ళని నోరే ఎత్తొద్దన్నారు, అనుభవించండి
అని అంటూ ఉంటాడు సత్యమైతే. ఇంతలో ఇంకా అక్కడే ఉన్న రవి అయితే ఇదంతా చూసి ఇక వెంటనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాము, వాళ్ళు ఎంతో దూరం వెళ్ళుండరు అని అంటూ ఉంటాడు రవి. శృతి అయితే రోహిణి ముఖం మీద నీళ్లు చల్లి స్పృహలోకి రప్పిస్తుంది. అప్పుడే ఏంటి మనోజ్ ఇలా అయింది అంటూ మనోజ్ని పట్టుకొని ఏడుస్తుంది. ఎన్నో కలలు కంటూ రూపాయి కూడబెట్టి వాళ్ళకి మనం 30 లక్షలు ఇచ్చాము. ఇప్పుడు ఆ డబ్బులకి ఇతనికి సంబంధం లేదంటున్నాడు. వాళ్ళు డబ్బులు పట్టుకొని పారిపోయారు. ఏం చెయ్యాలో కూడా నాకు అర్థం కావడం లేదు అని అంటూ ఏడుస్తుంది రోహిణి. ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం పదా అని అంటూ ఇక పోలీస్ స్టేషన్కి అయితే కంప్లైంట్ ఇవ్వడానికైతే వెళ్తారు. మీనా అయితే బాలుకి ఫోన్ చేస్తుంది. ఏం చేస్తున్నారండి అని అడుగుతూ ఉంటే, ఏం చేయట్లేదు మీనా, ఇప్పుడే ట్రిప్ కోసం వచ్చాను. అదే ఒకప్పుడు ఫారిన్ అమ్మ వచ్చింది కదా మన ఊరికి, తనే ఈరోజు కూడా నా కార్ బుక్ చేసుకుంది. ఆమె దగ్గరే ఉన్నాను. ఏంటి వెళ్ళారా అక్కడ ఇల్లుకి, మనోజ్ ఇల్లు చూసారా అని అంటూ ఉంటే, మనోజ్ ఇల్లు చూసామండి, కానీ మనోజ్ మరోసారి వాళ్ళ చేతిలో మోసపోయాడు అని జరిగిందంతా చెప్పడంతో 5 కోట్లు విలువ చేసే విల్లా 3 కోట్లకే వస్తుందని విర్రవీగారు కదా మొగుడు పెళ్ళం. ఇద్దరికి బాగా టోపీ తగిలించి ఎవరో కానీ బాగా బురిడి కొట్టి డబ్బులు పట్టుకెళ్ళిపోయారు అని అంటూ ఉంటాడు. బాలు అయితే మేమందరం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వస్తున్నామండి, మీరు తొందరగా రండి. ఎప్పుడూ లేనిది మావయ్య గారి కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. ఆయన కూడా మనోజ్ మోసపోయాడని బాధపడుతున్నారు అని మీనా అనడంతో, అవునా, నాన్న కూడా బాధపడుతున్నాడా, అయితే నేను వెంటనే వస్తున్నాను అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక బాలు అయితే అలా అన్న తర్వాత కల్పన అయితే వెళ్దామా బాలు అని అంటూ ఉంటుంది. ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది మేడం మా ఫ్యామిలీకి, ఒక్కసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ తర్వాత వచ్చేస్తాము, మీ పని చూస్తాను అని అంటూ ఉంటాడు బాలు. పర్వాలేదు బాలు, వెళ్దాం పదా అని అంటూ కల్పన అయితే చెప్తుంది. అప్పుడే ఇక బాలు అయితే అంటూ ఉంటాడు, సరే మేడం, నా మనసులో ఉన్న బాధని అర్థం చేసుకున్నారని కల్పనని తీసుకుని పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తాడు. అప్పుడే ఇక కల్పన అయితే, నువ్వు టెన్షన్ పడుకు బాలు, ఎందుకో బాధపడుతున్నట్టున్నావు, లోపల ఏం జరుగుతుందో చూడు వెళ్ళి అని అంటూ ఉంటే, ఇంతలో బాలు కంగారులో తన ఫోన్ అయితే వదిలేస్తాడు కారులోనే. అప్పుడే బాలు లోపలికి వెళ్ళేసరికి జరిగిందంతా తెలుసుకొని, నాకు ముందు నుంచి అనుమానంగానే ఉంది, కానీ వీళ్ళు మేము విల్లా కొంటాం మీరు ఓర్చుకోలేకపోతున్నారు అది ఇది అన్నారు. ఒకళ్ళ అభిప్రాయం 10 మందిని కూడా కనుక్కుంటేనే అది నిజమా కాదా అని తెలుస్తుంది. మన సొంతంగా ఇలా చేస్తే ఇలా ఎంత మోసపోయారో అని అంటూ ఉంటాడు బాలు. ఇంతలో కారులో బాలు ఫోను వదిలేస్తాడు కదా. అప్పుడే బాలు ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంటే, అయ్యో బాలు ఫోన్ వదిలేసినట్టున్నాడే అని కల్పన ఇక మొత్తం ఫోన్ తీసుకొని లోపలికైతే వెళ్తుంది. లోపలికి వెళ్ళేసరికి రోహిణి, మనోజ్ వీళ్ళందరూ కూడా ఉంటారు. అప్పుడే ఇక ప్రభావతి అయితే కల్పనని చూస్తుంది. కల్పనని చూసి అప్పుడే ఇక గబగబా కల్పన దగ్గరికి వెళ్ళి, నువ్వా అని చెయ్యి పట్టుకొని ఈడ్చుకొస్తుంది. నా కొడుకు దగ్గర 40 లక్షలు కొట్టేసింది నువ్వే కదా అని అంటూ ఉంటుంది. కల్పనని చూసి రోహిణి, మనోజ్ ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి మనోజ్, ఇదేంటి ఊరు మంగళం ఊరు మీద పడినట్టు ఒకరి తర్వాత ఒకళ్ళు మనకి ఇలా షాక్ ఇస్తున్నారు అని షాక్ అయిపోతూ ఉంటారు ఇద్దరు కూడా. అప్పుడే ఇక కల్పనని నిలబెట్టి అడుగుతుంది ప్రభావతి, మా ఆయన కష్టార్జితాన్ని మింగేశావు కదే, 40 లక్షలు కక్కు అని అంటూ ఉంటే, ఏంటి 40 లక్షలు ఇచ్చేది, 48 లక్షలు మొత్తం వడ్డీతో ఇచ్చి 6 నెలలు అయ్యింది. ఇదిగో నీ కోడలు రోహిణి ఇదే పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారి ముందు నన్ను నిలబెట్టి నానా మాటలు అని నా దగ్గర డబ్బులు గుంజిచే మొత్తం కూడా తీసుకుంది. 48 లక్షలు వడ్డీతో సహా మీ డబ్బులు మీకు ఎప్పుడో ఇచ్చేశాను. అయినా ఆ రోజు మీ మావయ్య కష్టార్జితం అని చెప్పి అన్నావు కదే, మరి ఇప్పుడేంటి డబ్బుల విషయం మీ అత్తగారికి కూడా చెప్పలేదా, ఆ రోజు నన్ను ఎన్నెన్ని మాటలు అన్నావు నువ్వు అని అంటూ ఉంటుంది రోహిణిని. అప్పుడే ఎవరు నువ్వు అని అంటూ రోహిణి అడగంగానే ఇక రోహిణి చంప పగలగొడుతుంది. కల్పన, నేనెవర్నా, మీరు డబ్బులు నా దగ్గర తీసుకున్నట్టు మొత్తం కాల్ రికార్డు ఉంది, అలాగే ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారు సాక్ష్యం ఉంది, మా లాయర్ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి, మొత్తాన్ని అన్నీ తెప్పిస్తాను అని అంటూ ఉంటుంది కల్పన. అప్పుడే సత్యం గట్టిగా అడుగుతాడు ఆ మనోజ్ని, ఆ అమ్మాయి డబ్బులు నీకు తిరిగి ఇచ్చేసిందా అని. ఇచ్చేసింది నాన్న, మళ్ళీ ఆ డబ్బులు వస్తే బాలుకి రవికి వాటా ఇవ్వాలని, బిజినెస్ పెట్టుకోవాలని, ఇప్పుడు
ఆ డబ్బులు బిజినెస్లో పెట్టాము అని నిజాన్ని బయట పెడతాడు. అది విని ఇక బాలు, రవి, ఇక మనోజ్ని చితకబోతారు. ఛీ దుర్మార్గుడా, ఆ డబ్బులు కూడా మింగేసి ఇప్పుడు ఈ పెద్ద ఇల్లును కొంటున్నావా? అంటే మేము నాశనం అయిపోయినా పర్వాలేదు, నీ బతుకు మాత్రం బాగుండాలన్నమాట. నీతో పాటు నీ భార్య కూడా మోసగత్తేనా అని అంటూ ఉంటాడు బాలు. అయితే అప్పుడే ఇంకా ప్రభావతి అయితే ఇక రోహిణిని చంప పగలగొడుతుంది. ఏరుకోరి చేసుకున్నట్టున్నారు మీరు ఈ రోహిణిని, కోడల్ని. కానీ ఇది తను చాలా మోసగత్తే అని కల్పన అయితే అంటూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.